ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అది తెలంగాణలో నిన్న విజిట్ జరుగుతున్న తరుణంలో ఆయన వెళ్ళటం అనేది హెవీ స్పెక్యులేషన్. ఇక్కడ రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని నడవాలి. ఎందుకంటే పొత్తు ధర్మ ప్రకారం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో విజయం కైవసం కావటానికి వాళ్ళ మద్దతు కావాలి. 2 ఏళ్ల తెలంగాణ 2028 డిసెంబర్కి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలి అన్న కోరిక. ఈ పొత్తు ధర్మాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, నిన్న ఆయన సదస్సుకు వచ్చారు. వచ్చిన తర్వాత 9,400 కోట్ల పనులకి శంకుస్థాపన, వర్చువల్ లాంచెస్ జరిగినాయి. వర్చువల్ లాంచెస్ జరిగినప్పుడు మోడీ గారు మనందరికీ, అంటే యుద్ధం అయిన తర్వాత మొదటిసారి మనకి ఒక మంచి జ్ఞాన గుళికలు ఇచ్చారు ఆయన. ఏంటంటే, ఇంట్లో పెళ్ళిళ్ళున్నా, ఫంక్షన్స్ ఉన్నా బంగారం మాత్రం కొనకండి. ఇదివరకు యుద్ధాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బంగారం దానం చేసేవాళ్ళు. మిమ్మల్ని దానం చేయమని నేను అడగట్లేదు, కానీ బంగారం కొనకండి అని ఒక రైట్ అడ్వైజ్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్పెక్యులేషన్ విపరీతంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే ఈ యుద్ధం వల్ల ఎక్కడా కూడా మనీ సర్క్యులేషన్ అనేది అయిపోతుంది. మనం చూస్తే కనుక హెవీ ట్రాన్సాక్షనల్ వాల్యూస్ ఆగిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాకప్ అయిపోతుంది. మీరు చేయకండి. హై ప్రైజింగ్లో వెళ్తుంది గోల్డ్ అని ఫెంటాస్టిక్ అడ్వైజ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్స్ని, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్స్ని కూడా కొంచెం తగ్గించండి. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని తీసుకురండి అని ఫెంటాస్టిక్ అడ్వైజ్ ఇచ్చారు. ఫారిన్ టూర్స్కి వెళ్ళకండి, కొంచెం కర్టైల్ చేసుకోండి, ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఈ సంవత్సరం రాబోయేదంతా గడ్డు కాలం అని ముందే అనౌన్స్ చేశారు.